మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన మనల్ని కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువ నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలెనున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు దుఃఖంతో ప్రాణం సొక్కిన వాడై దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్న సందర్భం ఇది. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు దావీదు జీవితంలో ఒంటరినైపోయాను, నేను ఇంటి మీద ఉన్న ఒక పిచ్చుక వలె నా జీవితం అయిపోయింది. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు అంటాడు, ఇదిగో నా జీవితము ఎండిపోయిన గడ్డి వలె, ఇదిగో నా హృదయము ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నది. దేవా, నా కష్టము, నా శ్రమ, శత్రువులు రకరకాల నన్ను నిందిస్తున్నారు, రకరకాలుగా నన్ను అవమానిస్తున్నారు. శత్రువులు రకరకాలను తరుముతుంటే తట్టుకోలేక నేను ఒంటరి వాడినానయ్యా, ఒక పిచ్చుక వల్ల నా జీవితం అయిపోయింది. ఒంటరి అయిన పిచ్చుక ఎలా ఉందో నా బ్రతుకు అలా అయిపోయింది ప్రభా అని తనకు కలిగిన దుఃఖము, తనకు కలుగుతున్న బాధ, తనకు కలిగిన ఆ వేదనకర పరిస్థితుల్లో ఇదిగో ప్రభు యొక్క సన్నిధిలో కన్నీరు పెడుతూ, చూడండి, దినమెల్ల నా చిత్రులు నన్ను నిందిస్తూనే ఉన్నారు, అవమానకరం మాటలు మాట్లాడుతున్నారు. దేవా, దినాల్లో నాకు ఇముకుడు అయి ఉండొద్దయ్యా, ఇదిగో నాకు దూరం అవ్వద్దు ప్రభా, యేసయ్యా ఇదిగో నాకు సమీపంగా ఉండని దావీదు తన కష్టాలు బట్టి, తన కలిగిన శ్రమను బట్టి, తన ఒంటరి అయిన విధానాన్ని బట్టి ఇదిగో ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క సముఖంలోకి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో కూడా ఏది కోల్పోయి ఏది పోగొట్టుకొని నీ ఒంటరి అయిపోయావు, ఏ విధముగా శత్రువులు నేను తరుముతున్నారు. ప్రియదేవుడి బిడ్డ, అన్నీ కోల్పోయి ఒక ఒంటరి పిసుకులాగా నీ జీవితం కొనసాగుతుందేమో. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో పోషించి నీ భర్త నీకు దూరం అయిపోయాడేమో. దాన్ని బట్టి ఒంటరిగా ఏడుస్తున్నావా? నీ భార్య నీకు దూరం అయిపోయిందా? దాన్ని బట్టి ఒంటరిగా ఏడుస్తున్నావా? ఎంతగానో ప్రేమించి నీ బిడ్డలకి దూరం అయిపోయి ఉన్నారా? దాన్ని బట్టి ఒంటరిగా ఏడుస్తూ కృంగిపోతూ ఒంటరి జీవితాన్ని అనిపిస్తూ దినమెల్లా దుఃఖిస్తూ ఆదరించేవాళ్ళు లేక, ఓదార్చేవాళ్ళు లేక, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక కృంగిపోతున్నావా? ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని, కోల్పోయిన నీ జీవితాన్ని, పోగొట్టుకున్న నీ జీవితంలో ఒక ఉన్నతమైన కృపనివ్వాలని, ఇది ఆయన ఆదరణకర్తగా, సమాధానకు అధిపతిగా సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఉన్నత స్థానం నుండి ఈరోజు సర్వం పోగొట్టుకుని కోల్పోయి ఒంటరిగా దినమెల్లా కన్నీరు పెడుతున్నామేమో, దినమెల్లా ఏడుస్తున్నారేమో. అందరు ఉన్నా, అన్నీ ఉన్నా నీ జీవితంలో ఒంటరిదానిగా మారిపోయేసి ఒక పిచ్చుకులాగా కన్నీరు పెడుతున్నవేమో, రోధిస్తున్నవేమో. నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి ప్రియ దేవుడి బిడ్డ ఒంటరిదాని అయిపోయావా? నిన్ను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టి ఒంటరి అయిపోయారా? ఎవరు మిమ్మల్ని ఆదరించేవాళ్ళారా? అందరు నీకు దూరమై పరిస్థితుల్లో కన్నీరు పెడుతూ ఉన్నవా? ఇది ఉదయకాల సమయంలో నీ ప్రతి కన్నీటిని చూస్తున్నాను నా ప్రభు. నువ్వు పెడుతున్న ప్రతి మొరను ప్రభు ఆలకిస్తున్నాడు. ఒంటరి ఉన్న నీ జీవితాన్ని నా ప్రభు నీకు తోడై ఉండి పిసుకు వల్ల కన్నీరు పెడుతూ, ఇదిగో తనకున్న తోడున్న ఆ పిసుక తనకు తోడు ఎప్పుడైతే ఉండదో తన కొరకు పిలుచుకుంటూ మూలుగుతూ తన బాధ చెప్పలేని విధంగా ఉంటుంది ప్రియదేవుడి బిడ్డ.
అలాంటి హృదయంలో నువ్వు బాధ అనుభవిస్తున్నవేమో, అటువంటి శ్రమ అనుభవిస్తున్నవేమో. అయ్యా ఈ బాధ ఈ యొక్క శ్రమ శత్రువు కూడా రాకూడదు ప్రభు అని ఇదిగో నీకు నీవే కుమిలిపోతున్నవేమో, నీకు అంగలార్పుల మధ్య ఉన్నవేమో. భయపడొద్దు. ఒంటరిగా నీ జీవితంలో అన్నీ కోల్పోయి పోగొట్టుకొని నిరాశ మధ్యన ఉన్న నీ జీవితంలో సర్వోన్నతమైన దేవుడు నీ పక్షాన్ని ఉండే ఆయన. ఇదిగో దావీదు మహారాజు ఒంటరి స్థితిలో ఉన్న కన్నీరు పెడుతూ శత్రువును దూరపరిచాడు, తన కన్నీటిని ప్రభు తుడిచాడు. సర్వోన్నతమైన దేవుడు ఇదిగో సింహాసనం మీద ఘనతగా నిలబెట్టినట్లుగా ఈరోజు కోల్పోయి పోగొట్టుకుని మరలా నా ప్రభు తిరిగిచ్చి నీ స్థితి ఒంటరిగా నిన్ను వేల మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మార్చుటకు శక్తివంతమైన దేవుడు. ఒంటరిగా ఉన్నాను, ఒంటరిదాన్ని అయిపోయాను, అందరు నన్ను విడిచేశారు, నేను ఏకాకిని అయిపోయానయ్యా, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితము, ఎవరి కోసం నేను బ్రతకాలనుకుంటున్నావేమో. ప్రియదేవుడి బిడ్డ, ప్రభు కొరకు జీవించు. ఇదిగో సర్వోన్నతమైన దేవుడు నీ ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడు ఆయన. నిశ్చయంగా నా దేవుని గొప్ప విడుదల దయచేసి ఏ ప్రజలైతే అవమానాస్పదంగా ఉన్నవో, ఏ ప్రజల దగ్గర నిందాస్పదంగా ఉన్నవో, ఏ ప్రజల ఎదుట ప్రభు తలదించుకునే స్థితిలో ఉన్నవో వారి ఎదుట నా దేవుడు నిన్ను ఘనతగా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యగడ్డ స్తోత్రాల స్వామి, సర్వం కోల్పోయి ఒక ఒంటరి పిసుకులాగా వారి జీవితాలు కొనసాగుతున్న వారు కన్నీటి మధ్య నా తండ్రి వేదనతో నీ వైపు చూస్తుండగా ప్రభు వారి జీవితంలో ఆ కన్నీటి నాట్యంగా మార్చి ప్రభు అయ్యా వారు అద్భుతం జరిగించిన స్వామి సాక్షి నిలుపుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక.